అల్లూరు జిల్లాలో మోంతా తుఫాను ప్రభావంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పాడేరు, మినుములూరు అమ్మవారి పాదాల ఘాట్ వ్యూ పాయింట్ ప్రాంతంలో చెట్లు, కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో పాడేరు, చోడవరం రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇంచుమించు 12 hours ట్రాఫిక్ జామ్ అయింది. నైట్ 3 o'clock కుదిరారు. మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో ఏపీ వ్యాప్తంగా మనకి తెలిసిన విషయమే. అందులో భాగంగా అల్లూరు జిల్లా పాడేరులో అక్కడున్న కొండ చర్యలు విరిగిపడిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మోంతా తుఫాన్ ప్రభావంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురిశాయి ఏపీ వ్యాప్తంగా. ఇక అందులో భాగంగా పాడేరు, మినుములూరు అమ్మవారి పాదాల ఘాట్ వ్యూ పాయింట్ ప్రాంతంలో చెట్లు, కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో పాడేరు, చోడవరం రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఆ రూట్ ని కూడా అధికారులు మూసివేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపడుతున్నారు. జేసీబీ సాయంతో విరిగిపడ్డ కొండ చర్యలని తొలగిస్తున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ విధంగా జరిగిందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఇప్పటికైతే ప్రస్తుతానికి అటువైపు వెళ్తున్న రహదారిని క్లోజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, మనం చూస్తున్నాం వర్షం దాటికి కొండ చర్యలు విరిగిపడిన దృశ్యాలు చూస్తున్నాం. ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా? సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అల్లూరు జిల్లా పాడేరు మోదుకొండమ్మ అమ్మవారి పాదాలు, అదేవిధంగా వనజంగి కాంతమ్మ వ్యూ పాయింట్ దగ్గర కొండ చర్యలు ఇరిగిపడినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క చోటే కాదు, ఘాట్ రోడ్ లో దాదాపుగా 4-5 చోట్ల ఈ కొండ చర్యలు విరిగిపడినటువంటి పరిస్థితి ఉంది. గడిచినటువంటి 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ కొండ చర్యలు విరుగుపడుతున్నాయి. దీంతో అధికారులు 3 రోజుల నుంచి కూడా ఘాట్ రోడ్ లో ఎవరూ ప్రయాణం చేయొద్దు అని నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు విశాఖ నుంచి ఇటు పాడేరు వెళ్లే వాళ్ళు కానీ, అటువైపు నుంచి విశాఖ వచ్చే వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ ఘాట్ రోడ్ మీద నుంచే ప్రయాణం చేయాలి. దీంతో 3 రోజుల నుంచి ఘాట్ రోడ్ లో ప్రయాణం చేయకుండా పోలీసులు నిలుపుదల చేశారు. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని అనేది ఏమీ లేదు. కానీ ఒక్కసారిగా పెద్ద పెద్ద బండరాళ్లు పైనుంచి విరిగి ఘాట్ రోడ్ లో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో సమాచారం అందుకున్నటువంటి అధికార యంత్రాంగం ఘాట్ రోడ్ లో ఉన్నటువంటి మొత్తం బండరాళ్ళన్నింటినీ కూడా కిందికి తోసేస్తున్నటువంటిది అయితే ఉంది. ఆ రోడ్డుకి ఒకవైపు ఉంచడంతో పాటుగా చిన్న చిన్న రాళ్లన్నింటినీ లోయలోకి ప్రొక్లైన్ సాయంతో పంపించేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా మరొక 2 రోజులు కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి 2 రోజులు కూడా రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లుగా పోలీసులు అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా దీని మీద అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బండరాళ్లు ఊహించిన విధంగా ఒక్కసారిగా కొండల పై నుంచి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, కొండల మీద వర్షం కురిసిన తర్వాత ఆ నీరు పాయల రూపాల్లో కిందకి రావడానికి ఖచ్చితంగా వర్షం పడినటువంటి సమయం నుంచి 3-4 గంటల తర్వాత చేరుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఒక్కసారిగా వరద నీరు అలాగా కొండలపై నుంచి వాటర్ వస్తుందో లేదో తెలియదు. కాబట్టి ఈ రానున్నటువంటి 2 రోజులు కూడా ఈ ఘాట్ రోడ్ లో, పాడేరు ఘాట్ రోడ్ లో ప్రయాణం చేయొద్దని అధికారులు సూచించినటువంటిది అయితే ఈ ఒక్క చోటే కాదు, పాడేరులో 3-4 చోట్లతో పాటుగా మరి ముఖ్యంగా అరకు ఘాట్ రోడ్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంటున్నటువంటిది అయితే ఉంది. అరకు ఘాట్ రోడ్ లో అయితే పైనుంచి వస్తున్నటువంటి ఆ వరద, ఆ నీరుకి మొత్తం అంతా ఘాట్ రోడ్ మొత్తం అంతా నీటితో నిండిపోయింది. ప్రయాణికులు వెళ్ళడానికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అటు అరకు వైపు వెళ్లే వాహనాలని, ఇటు పాడేరు వెళ్లే వాహనాలను రెండింటినీ కూడా 2 రోజుల పాటు నిలుపుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సహాయ చర్యలతో మొత్తం అంతా క్లియర్ చేసే పనిలో అధికారులు నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజు, పాడేరులో ఏ విధంగా అయితే కొండ చర్యలు విరిగిపడ్డాయో మనం చూస్తున్నాం. ఇంకా మరికొన్ని రోజులు వర్షం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించారా? మరి దానికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడున్న ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? ముఖ్యంగా సాధారణ వర్షాలు కురిసే సమయంలో ఈ ఘాట్ రోడ్లకు సంబంధించి ఈ విధంగా బండరాళ్లు పడే అవకాశం అయితే ఉండదు. కానీ ఎడతెరిపి లేకుండా ఏజెన్సీలో గడిచినటువంటి
3 రోజుల నుంచి కంటిన్యూగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో మట్టి లూజ్ అయిపోవడం, బండరాళ్ళన్నీ కూడా విరిగిపడి ఆ కొండ చర్యలు రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఐడెంటిఫై చేసినటువంటి లొకేషన్స్ లో బోర్డులు ఖచ్చితంగా బండరాలు పడే అవకాశం ఉంటుంది అని అధికారులు అయితే సూచనలు చేస్తూనే ఉంటారు. అక్కడ బోర్డ్స్ కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రానున్నటువంటి 2 రోజులకి సంబంధించి ఇదే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ పాడేరు ఘాట్ రోడ్ లో ఎవరు ప్రయాణించొద్దని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇది కొండ పైన ఆ బండరాళ్లు కొండ చర్యలు ఇరుగుపడుతున్నాయి. కొండ దిగువన కూడా మొత్తం ఎక్కడికక్కడ కొన్ని వాగులు పొంగి పొరులుతున్నటువంటి నేపథ్యంలో రహదారులు ఈ పక్క ఇటువైపు నుంచి మాడుగులు గాని, అదేవిధంగా చోడవరం నుంచి ఈ పాడేరు వెళ్ళేటటువంటి వాళ్ళు, విశాఖ నుంచి పాడేరు వెళ్ళేటటువంటి వాళ్ళకి అవకాశం లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అధికారులు ముందస్తుగానే ఈ ఘాట్ రోడ్డు ప్రయాణాన్ని నిషేధించారు. అదేవిధంగా మాడుగుల నుంచి పాడేరు గాని, పాడేరు నుంచి మాడుగులు వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఎవరు ప్రయాణం చేయొద్దని ముందస్తుగా, ఎందుకంటే మాడుగుల మీద నుంచే ఈ ఘాట్ రోడ్డు అనేది స్టార్ట్ అవుతుంది, ఎవరు ప్రయాణం చేయొద్దని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక 2 రోజుల పాటు ఇదే హెచ్చరికలు కంటిన్యూ అవుతాయి. ఎవరు ఘాట్ రోడ్డు ప్రయాణానికి అనుమతించే అవకాశం అయితే లేదు. భారీ స్థాయిలో కొండ చర్యలు ఇరగబడుతున్నాయి. ఇప్పటికే అక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటుగా ప్రొక్లేనర్ ని సిద్ధంగా ఉంచినటువంటి నేపథ్యంలో బండరాలు పండిన వెంటనే వాటిని క్లియర్ చేసే పనిలో అధికార యంత్రాంగం వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు. Never